ముక్కోటి ఏకాదశి స్వామి అమ్మవార్ల వివాహ మహోత్సవం సందర్భంగా శ్రీ మద్దిలేటి స్వామి దేవాలయం గోవిందనామ స్మరణతో మార్మోగిపోయింది. కర్నూలు ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఉత్తర ద్వారం ద్వారా శ్రీ లక్ష్మీ మద్దిలేటి స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. నంద్యాల జిల్లా బైదంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురంలో వెలసిన శ్రీ మద్దిలేటి స్వామి అమ్మవారిని తెల్లవారుజామున వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు అలంకరించి ఉదయం 4 గంటల సమయంలో ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శన భాగ్యం కలిగించారు. ఉదయం 11 గంటల సమయంలో వేద పండితులు, ఆలయ డిప్యూటీ కమిషనర్ రామాంజనేయులు, ఆలయ మాజీ చైర్మన్ ఎల్లా నాగయ్య ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ మద్దిలేటి స్వామి అమ్మవారి వివాహ మహోత్సవం కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు శ్రీ లక్ష్మీ మద్దిలేటి స్వామి అమ్మవారి వివాహ మహోత్సవాన్ని తిలకించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బేతంచెర్ల సిఐ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఈవో రామాంజనేయులు తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. रुद्राणां द्विविधावसो नागुंससादित्यानामृतस्य नाभिः प्रणवोजं जगदुशेजनाय मागामनाग मतिदिम्मतिष्ठा पितृदोषप्रणान्यतो ओमुत्सृजता అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం రంగాపురం గ్రామంలో వించేసి ఉన్న శ్రీ మద్దిలేటి నరసింహస్వామి దేవస్థానం నందు వైకుంఠ ఏకాదశి మహోత్సవము బాగా జరిగి ఉన్నాయి. ఈరోజు ఉదయం నుంచి అంటే తెల్లవారుజామున 1 గంట ప్రాంతంలో దేవాలయం యొక్క తలుపులు తెరిచి దేవాలయంలో ఉన్న వేద పండితులు, అర్చకులు ఇక్కడ అభిషేక పూజలు జరిపించి 4 గంటల ప్రాంతంలో వైకుంఠ ద్వారం తెరిచి భక్తులకు దర్శనం కల్పించడం జరిగింది. తర్వాత 10 గంటలకు కళ్యాణం జరిగింది. దాదాపుగా ఒక 2 అవర్స్ జరిగింది. కళ్యాణంలో దాదాపుగా ఒక 20 నుంచి 25 వేల మంది వరకు వచ్చి ఉంటారు. కంటిన్యూ కాకుండా విడతలుగా చాలామంది దర్శనాలు చేసుకున్నారు. మేము మా అంచనా ప్రకారంగా ఒక 40,000 నుంచి 50,000 పైనే భక్తులు వచ్చి ఉంటారని మేము అనుకుంటున్నాం. అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా మొబైల్ టాయిలెట్స్, మెడికల్ ఫెసిలిటీస్, ఫైర్ ఫెసిలిటీస్, పార్కింగ్ ప్రాంతంలో గతంలో 3 ఉండేవి, వాటిని 5గా ఇప్పుడు చేసి స్థానిక ఆర్డీఓ గారు, తర్వాత పోలీస్ ప్రొటెక్షన్, వీళ్ళే కాకుండా ఇటీవల జరిగిన కొన్ని ఇబ్బందుల వల్ల మరీ ఇబ్బంది జరుగుతుందనే ఉద్దేశంతో కొంతమంది ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీని కూడా పెట్టుకొని ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్ మేనేజ్మెంట్ చేసి భక్తులందరికీ మంచి దర్శనం కల్పించామని భక్తులు కూడా చాలామంది నాకు చెప్తున్నారు. సో అంటే ఈ కళ్యాణం తర్వాత కూడా అక్షింతలు ప్యాకింగ్ చేయించి భక్తులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఇప్పించడం జరిగింది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది జరగలేదు. రేపు ఇంకా తెప్పొస్తామండి. రేపు సాయంత్రంతో వైకుంఠ మహా ఉత్సవ కార్యక్రమాలన్నీ ముగిసిపోతాయి. థ్యాంక్ యూ.